మొగుడు వచ్చి ఒకడు ఏడుస్తుంటే రంకు మొగుడు వచ్చి రాయేసాడంట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మావీ గన్ పేరుతోటి వైసీపీ నాయకులు సతమతమవుతున్నారు. దానికి తోడు వెన్నుముక లేని బుర్ర లేనటువంటి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది దానికి జిందాబాద్ కొడతారంటూ ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ పేరుతో ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఇక మొత్తం మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాధాకృష్ణ కార్యాలయం మీద దాడికి వెళ్ళారు. వెళ్ళి ఒక 40 నిమిషాలు అంతా హంగామా చేశారు. ఇక అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాళ్ళ నాయకులతో కలిసి వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎందుకు నిరసన చేస్తున్నావు, ఏ కారణం చేత వాళ్ళు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు అనేటువంటి స్టాండ్ వైసీపీ వాళ్ళకి లేదు. ఒకటి, మావీ గన్ రాజధానిని సమర్థించినందుకు ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద నిరసన చేస్తున్నారా, లేకపోతే వెన్నుముక లేని బుర్ర లేనటువంటి వైసీపీ నాయకులు పేటీఎం బ్యాచ్ అందుకు ధర్నా చేస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అంటే ఆయన మాట్లాడింది మీ భార్యలు కాదు అంటే చెల్లెళ్ళని పెళ్లి చేస్తారని అన్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా? ఈ మూడిట్లో ఏది క్లారిటీగా ఉంది మీకు అనేది వైసీపీ నాయకులకు ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, మావీ గన్ సమగ్ర రాష్ట్ర అభివృద్ధికి ఇదే అద్భుతమైనటువంటిది అని అంటే అసలు మావీ గన్ పేరేంటి? ఏదో ఆశ్చర్యంగా లేదా? రాష్ట్ర ప్రజలందరూ నవ్వుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి కనీసం సరే అమరావతి చేయాలనుకుంటున్నారు, గ్రేటర్ అమరావతి పెట్టేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపేసి ఒక పెద్ద రాజధానిగా చేయండి బాగుంటుంది అని చెప్పడంలో దానికి బాగుంటుంది. అక్కడ 2 అక్షరాలు, ఇక్కడ 2 అక్షరాలు, సికింద్రాబాద్లో 2 అక్షరాలు, హైదరాబాద్లో 2 అక్షరాలు, లేకపోతే కూకట్పల్లిలో 2 అక్షరాలు, దిల్సుఖ్ నగర్లో 2 అక్షరాలు, హబ్సిగూడలో 2 అక్షరాలు, ఇలా తీసుకుంటా పోతే హైదరాబాద్ పేరు ఏమొస్తుంది? రేపు మొన్న హైదరాబాద్లో 20 మున్సిపాలిటీలను విలీనం చేశారు. అలాగే 7 కార్పొరేషన్స్ని అందులో విలీనం చేశారు. ప్రతి కార్పొరేషన్లో ఒక పేరు తీసుకొచ్చి అందులో యాడ్ చేస్తే ఏమొస్తుంది మరి? కాకపోతే హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్, అమరావతి అనేది ఒక బ్రాండ్గా మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ బ్రాండ్ని ఎక్స్టెన్షన్ చేయండి, తప్పులేదు, చెప్పడంలో తప్పులేదు. గ్రేటర్ అమరావతి పేరుతోటి మచిలీపట్నం వరకు పెట్టి ఒక రాజధాని చేయండి బాగుంటుంది అని చెప్పడంలో తప్పులేదు. ఈ అక్షరాలు తీసుకునే సిస్టమ్ ఏంటి అంటే, అమరావతి అనే పేరు నాకు నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఆయన చెప్తున్నమాట. దానికోసమే ఆయన 3 రాజధానులు కాన్సెప్ట్ చేస్తే మరి మీరు ఆ రోజు ఏమన్నారు, సంపద అంతా ఒక చోటే పెడితే అక్కడ అభివృద్ధి చెందిద్ది, ఫలితంగా ఏదైనా రాష్ట్ర విభజన చెందితే ఇబ్బంది పడతామని అంటున్నారు కదా. మరి అందుకని 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 రాజధానులు అన్నారు కదా. మరి ఈరోజు అట్లా కాకుండా ఒక చోట 2 లక్షల కిలోమీటర్ల వరకు రాజధాని పెట్టుకుంటే, మరి ఆ 2 లక్షల ఎకరాల్లో రాజధాని పెట్టుకుంటే మరి ఇంకా సంపద అంతా అక్కడ పెట్టాలి కదా. మరి ఆ పరిస్థితి ఏంటంటే 10,000 కోట్లతో రాజధాని కంప్లీట్ అయితే ఎట్లా కంప్లీట్ అయితే 36,000 ఎకరాలని అభివృద్ధి చేయడానికే 2 లక్షల కోట్ల రూపాయలు అయిద్దని మీరు ఇప్పుడు ఇంత పెద్ద దూరంలో అభివృద్ధి చేయడానికి మీకు 10,000 కోట్లతో ఎట్లాగవుతుంది? ఎందుకంటే అమరావతికి రోడ్ రైల్ కనెక్టివిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, మనకేం సంబంధం లేదు. అందుకని చెప్పేసి ఆల్రెడీ రైల్వే కనెక్టివిటీస్ కోసం ఒక పెద్ద రైల్వే లైన్ బ్రిడ్జ్ మీద కృష్ణానది మీద వేయడానికి ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక రైల్ కనెక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. రోడ్ కనెక్టివిటీస్ కోసం నేషనల్ హైవేలు కనెక్ట్ చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని ఆల్రెడీ అయిపోయింది. ఇక మెయిన్ స్ట్రక్చర్ లోపల చేయాల్సినటువంటి దాంట్లో ఒక 20,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఆల్రెడీ 5,500 కోట్లు ఖర్చు పెట్టేశారు. ఇంకా 15,000 కోట్లు దాకా ఖర్చు పెట్టాలి. సో ఇప్పుడు అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 2,500 కోట్లు 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే అప్రాక్సిమేట్లీ ఇంకొక నాకు తెలిసినంత వరకు ఒక 18,000 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగితే రాజధాని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. అక్కడి నుంచి ఎవరైతే ఇన్వెస్టర్లు అందులోకి అడుగు పెడతారో వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం కోసం, రాజధాని డెవలప్మెంట్ చేయడం కోసం అని అభివృద్ధి చేసుకోవడం కోసం వాడతారు. సో అది సహజంగా జరిగేటువంటిదే. ఈరోజు ఏదైతే ఒకవేళ రాజధాని అభివృద్ధి చెందితే ఫస్ట్ కలిసిపోయేది గుంటూరు, ఇటుపక్క విజయవాడ, మంగళగిరి, ఈ 3 ప్రాంతాలు కలిసిపోతాయి.
సో ఇప్పుడు ఆయన అన్నట్టు ఈ దీంట్లో ఇది గ్రీన్ ఫీల్డ్ రాజధాని కాబట్టి ఇందులో ఇండస్ట్రీస్ పెట్టలేరు కాబట్టి ఏదైతే విజయవాడ దాటిన తర్వాత ఇండస్ట్రీలు పెట్టాల్సి వస్తే మీకు ఇటు పక్క చూసుకుంటే నందిగామ తగులుతుంది, అటు పక్క చూసుకుంటే విజయవాడ దాటిన తర్వాత ఏలూరు అంటే ఏదైతే మచిలీపట్నం పార్లమెంట్లోకి పరిధిలోకి ఇండస్ట్రీలు ఎస్టాబ్లిషన్ చేయడానికి అనువైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే మచిలీపట్నం పోర్ట్ ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్కి ఇన్పుట్కి రీజనబుల్గా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రియల్ క్యాడర్గా మచిలీపట్నం డెవలప్మెంట్ అవ్వడం చాలా త్వరితగతంగా అభివృద్ధి చెందిద్ది. ఇక దానికి మళ్ళీ మావి గన్ అని పేరు పెట్టడం ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ దీనికి అమరావతికి పురుడు పోసుకొని అభివృద్ధి ఫలాలు చెందితే దాని వైబ్రికేషన్ అంతా కూడా దాదాపు మచిలీపట్నం దాకా ఇటుపక్క నందిగామ అంటే కృష్ణా డిస్టిక్ ఎంట్రీ అయ్యి తెలంగాణ బోర్డర్ దాకా, అలాగే ఇటుపక్క గుంటూరు జిల్లా సత్తెనపల్లి దాదాపుగా సత్తెనపల్లి దాటి పిడుగురాళ్ళ వరకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా దాంట్లోకి మళ్ళీ ఊరికి 2 పేర్లు తీసుకొని పెట్టాల్సిన అవసరం ఏంది? ఇదే కదా వాళ్ళు మాట్లాడింది, ఇదే కదా అక్కడ జరిగింది. నువ్వు అయ్యా మాకు గ్రేటర్ అమరావతి పెట్టండి, ఆ అమరావతిలో వీటిని కూడా కలపండి అని చెప్తే అదొక లెక్క వేరేగా ఉంటుంది. కానీ 2 అక్షరాలు తీసుకోండి మావి గన్ అని అంటే మీరు దాన్ని ఇలా సమగ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక మావి గన్ అని అంటే మరి 3 రాజధానుల కాన్సెప్ట్ నిన్నటిదాకా ఎత్తారు కదా. సో ఇప్పుడు తాజాగా ఏంటి వీళ్ళందరూ దీని మీదే కదా ఆయన మాట్లాడింది. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా పోతే చాలా పెద్ద పొడుగుంది. ఇవన్నీ బుర్ర లేనటువంటి వైసీపీ నాయకులు మాట్లాడేది. సరే నిన్నంట వైసీపీ నాయకులు సమావేశమయ్యారు. ధర్నా అయిపోయి అన్నీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి సమావేశమయ్యారంట. ఏబిఎన్ రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. ఏ కారణం? వైసీపీ నాయకుల భార్యల గురించి ఆయన తప్పుగా మాట్లాడారు కాబట్టి క్షమాపణ చెప్పాలి అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఛానల్లో ప్రచురమైంది కాబట్టి రాధాకృష్ణ గారు మేనేజింగ్ డైరెక్టర్ క్షమాపణ చెప్పాలని. వెరీ గుడ్. అమరావతి వేశ్యల రాజధాని అన్నాడు కదా, మరి దానికి క్షమాపణ చెప్పారా? ఆ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ అనేటువంటి ఒక మహిళ ఉండి సాటి మహిళల మీద వేశ్యల రాజధాని అని చెప్పి పబ్లిసిటీ చేయించినందుకు భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పారా అంటూ వెంకటకృష్ణ గారు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. అంతేకాకుండా అమరావతి మహిళలను పక్కన పెట్టేస్తే అసెంబ్లీలో నిండు శాసనసభలో నారా భువనేశ్వరి గారిని అవమానం చేశారు కదా, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే హౌస్ ఆఫ్ ద లీడర్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పారా? బహిరంగంగా క్షమాపణ చెప్పాడా? ఎప్పుడైనా బహిరంగంగా మాట్లాడిచ్చాడా? కానీ వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు ఆ రోజు మాట్లాడారు కదా, మరి కొడాలి నాని వైసీపీ మినిస్టర్ కదా, మరి క్షమాపణ చెప్పారా? దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడిని లకారాలతో తిట్టించాడు కదా, మరి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని తిట్టించారు కాబట్టి ఆ పార్టీ గౌరవ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా క్షమాపణ చెప్పాడా? ఇంతమందికి ఎవరికి క్షమాపణ చెప్పినటువంటి ఆ ఛానల్స్ యాజమాన్యం, ఆ ఛానల్స్ అలాగే ఆ ఛానల్లో నడుపుతున్నటువంటి యాజమాన్యం భర్త ఒక పార్టీ నడుపుతున్న వీళ్ళు ఎవరు క్షమాపణ చెప్పనప్పుడు ఇవాళ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి? చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? మీరు ఏ రోజైనా క్షమాపణ చెప్పారా? మీరు ఏ రోజైనా ఈరోజు ఈ వీకెండ్ కామెంట్లో ఏం చెప్పారు? మీ భార్యలు కాదంటే ఓకే అని ఒప్పుకుంటారు, చెల్లెళ్ళు అనుకుని పెళ్లి చేస్తారన్నారు. అంతేగాని ఆయన ఏమి ఇంకోటి చెప్పలేదే, ఇంకోటి మాట్లాడలేదే. అమరావతిలో హెచ్ఐవి కల్చర్ ఎక్కువగా ఉంది, అమరావతిలో వేశ్యల రాజధాని అని అన్నారు అని చెప్పేసి అవమానపరిచినప్పుడు మరి అంత నీచమైనటువంటి భాష ఏం మాట్లాడలేదే. మరి ఆ క్షమాపణ చెప్పాల్సి వస్తే సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పమానండి. సాక్షి యాజమాన్యం మేనేజింగ్ డైరెక్టర్ భారతిరెడ్డి గారిని క్షమాపణ చెప్పమానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి మహిళలంటే అంత చులకనా? రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి మహిళలంటే అంత చులకనా? మీ భార్యలంటే మీకు పౌరుషం పొడుచుకొచ్చింది, మీ భార్యలంటే మీకు రోషం పొడుచుకొచ్చింది. మరి అమరావతి మహిళలంటే వాళ్ళ భర్తలకి రోషం రాకూడదా? పౌరుషం రాకూడదా? వాళ్ళు సిగ్గుశరం వదిలేసి మీ దగ్గర పనిచేస్తున్నారా? లేకపోతే మీ మోచేత నీళ్లు తాగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి మోచేత నీళ్లు తాగి మీకే అంత పౌరుషం వస్తే రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చినటువంటి రాజధాని రైతుల్ని ఆ మాట అంటే వాళ్ళకి ఎంత రోషం రావాలి, ఎంత పౌరుషం రావాలి? మీకేనా, మీ ఒక్కరికైనా ఉప్పు కారం తింటున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయలేదు కాబట్టి మీకు విలువల గురించి, సంస్కారం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు.
ఇది వాస్తవ విషయం. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని నడి బజార్లో బూతులు తిట్టినా కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ళు అధికార మదంతో మీరు మీ ఇష్టాసారంగా మాట్లాడారు. నేను ఎవడో జోగి రమేష్ గారు ఊకిపోతా ఉన్నాడు, ఆ జోకర్ గాడు. ఎరా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళినప్పుడు ఆ రోజు గుర్తుకు రాలేదా నీకు? ప్రజాస్వామ్యం డెమోక్రసీ గుర్తుకు రాలేదా? ఆ రోజు అధికారం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద ఇంటికి వెళ్ళావు, దాడికి వెళ్ళావు. సరే వెళ్ళావు, మరి మీ పార్టీ అధ్యక్షుడు ఏం చేశాడు? నేను సస్పెండ్ చేయాలి, కానీ ఏం చేశాడు? మినిస్టర్ని చేశాడు. మరి దాన్ని బట్టి అర్థమవుతుంది కదా మీ పార్టీకి స్టాండ్స్ ఏందో, మీ పార్టీ విలువలు ఏంటో. నువ్వు ప్రత్యేకంగా నేను వచ్చి మా భార్యల గురించి మాట్లాడతావా, మా పిల్లల గురించి మాట్లాడతావా అంటే చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారే మీకు తేరగా దొరికారా? పవన్ కళ్యాణ్ గారి భార్య గారే మీకు తేరగా దొరికారా? లోకేష్ గారి భార్య మీకు తేరగా దొరికారా? అమరావతిలో భార్యలే మీకు తేరగా దొరికారా? వాళ్ళ గురించి మీరు మాట్లాడతారా? వాళ్ళ గురించి మీరు మీ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? మీ పిల్లలు ఒక్కరే శీలాలతోటి పతివతల్లాగా ఉండాలి. మిగతా వాళ్ళు ఎవ్వరిని మీ ఇష్టాసారంగా మాట్లాడొచ్చు. అమ్మల్ని, అక్కల్ని, ఆలుల్ని ఎవరిని పెడితే వాళ్ళతోటి బూతులు తిట్టొచ్చు. మీ వైసీపీ సోషల్ మీడియా నేను టన్స్ గింజుకుంటుంది కదా. మీ వైసీపీ సోషల్ మీడియా గత 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని అమ్మల్ని, అక్కల్ని, భార్యల్ని, కొడుకుల్ని, కూతుర్ని కూడా వదిలిపెట్టకుండా బూతులు తిడుతున్నారు కదా. అంటే మీ ఒక్కరికే సిగ్గుసరం ఉంటుందా? మీకొక్కరికే రోషం ఉంటుందా? మిగతా వాళ్ళు ఎవరికి ఉండదా? మిగతా వాళ్ళు ఎవరు సోషల్ మీడియాలో పనిచేశారంటే మీ చేత తిట్టించుకోవడానికి వచ్చారా? సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడినా కూడా పచ్చి బూతులు మాట్లాడుతున్న మీ సోషల్ మీడియా సైకో మీడియాకి ఈరోజు నొప్పి తగిలింది. రాధాకృష్ణ ఇంత పచ్చి రాడ్డు దోస్తే నొప్పిని గిలగిలా కొట్టుకుంటున్నారు. మళ్ళీ పైపెచ్చి ఇప్పుడు వచ్చి మాకు రాడ్డు దిగింది కాబట్టి క్షమాపణ చెప్పాలంటే ఇప్పుడు ఏబిఎన్ వెంకటకృష్ణ ఆ రాడ్డుకు ఆయిల్ పూసి తోసేసరికి అబ్బా సమ్మగుంది అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు హోందాగా చేయండి, గౌరవంగా చేయండి. ఇళ్లల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే మీకెంత బాధపడతారో ప్రత్యర్థి వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడతారు. గత 5 ఏళ్ళు హౌస్ ఆఫ్ ద లీడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేశాడు. భారతిరెడ్డి గారు గురించి మాట్లాడితే మీరు పంచెలు ఎగ్గట్టుకొని పైకి దూకుతున్నారు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి భువనేశ్వరి గారి గురించి మాట్లాడుతుంటే శాసనసభలో హౌస్ ఆఫ్ ద లీడర్గా ఉండి ఎంజాయ్ చేశాడు, సినిమా చూశాడు ఆయన. ఇవాళ మాత్రం మీకు బాధ వేస్తుంది, ఇవాళ మాత్రం మీకు నొప్పి కలుగుతుంది. ఎందుకని? మీ వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళు, మీ వాళ్ళకు మాత్రమే సెంటిమెంట్స్ ఉంటాయి, మీకు మాత్రమే గౌరవాలు, విలువలు ఉంటాయి. మిగతా వాళ్ళు ఎవరికి అలాంటివి ఏమి వర్తించవు. అంతేనా? అంతే కదా. సిగ్గుండాలి కనీసం మీరు ఆలోచన చేసుకొని మాట్లాడటానికి.